హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. అది కడాయి పన్నీర్ ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాము. ఎంతో టేస్టీగా చపాతీలో తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ఈ రెసిపీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అండి, ఈ మసాలా. ఫస్ట్ ఒక 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఒక స్పూన్, ఒక 10-11 బ్లాక్ పెప్పర్ వేసి బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకుందాము. ఇవి చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీలో వేసేసి మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అవుతుంది కదా, హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా గీ అనేది యాడ్ చేస్తున్నానండి. గీ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి, బట్ గీ కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి గీ వేసి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేగింది కదా, ఇప్పుడు నేను ఆనియన్ ఒక 2 తీసుకొని వాటిని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేసి బాగా వేయించుకుందాము. ఇవి ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఇంకొంచెం బ్రౌన్లోకి రావాలి. ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇంకొంచెం బ్రౌన్లోకి వచ్చేసింది కదా, ఇప్పుడు మనము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 2 స్పూన్లు యాడ్ చేద్దాము. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాము. ఇప్పుడు ఇదంతా బాగా వేగిపోవాలండి. వేగిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 టమాటాలని ప్యూరీ చేసి పెట్టుకున్నానండి. ఆ ప్యూరీ కూడా వేసేసి సిమ్లో పెడుతున్నానండి. సిమ్ నుండి మీరు మీడియం ఫ్లేమ్ కూడా పెట్టుకోవచ్చు, లో టు మీడియంలో కూడా వేయచ్చు. ఇలా ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం పైకి తేలిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కారం 2 స్పూన్లు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ అనేది దగ్గర పడడానికి ముందు బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను ధనియా పౌడర్, అలాగే ముందుగా పొడి చేసి పెట్టుకున్న కడాయి మసాలాకి పౌడర్ చేసి పెట్టాను కదా అండి, ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనము ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దామండి. మీరు మూత తీసేసైనా ఉడకపెట్టుకోవచ్చు. ఒకవేళ చిల్లుతుంది తూలుతుంది అనుకుంటే మూత పెట్టి కూడా ఉడికించవచ్చండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడు నేను దీన్ని ఇంకొక స్టవ్ మీదకి మార్చేసి సిమ్లో పెట్టేసి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేస్తున్నానండి. ఆనియన్స్ని నేను మీడియంగా కట్ చేసుకున్నాను. ఒక క్యాప్సికంలో హాఫే వేసానండి. అలాగే ఒక టమాటో వేసాను. వీటన్నిటిని పొడుగ్గా కట్ చేసి ఒక 2 నిమిషాలు వేయించుకుందాము. బాగా వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా వేగాలి అంతే. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, నా దగ్గర కడాయి చిన్నది కాబట్టి నేను మళ్ళీ పన్నీర్ సపరేట్గా వేయించుకుంటున్నానండి. పన్నీర్ క్వాంటిటీ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇప్పుడు పన్నీర్ మొత్తం నేను చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా వేయించుకుందాము. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కడాయి మసాలా కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు అది మొత్తం నేను ఇక్కడ సిమ్లో పెట్టుకున్నాను కదా అండి, గ్రేవీని అందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి. లాస్ట్గా కొత్తిమీర, అలాగే కసూరి మేతి వేసి గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా అండి, కడాయి మసాలా, అది వేసుకుంటేనే సూపర్ టేస్ట్ వస్తుంది. లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్ అండి, నా దగ్గర కాబట్టి యాడ్ చేశాను. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.